వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. నిజాయితీ జీవన విధానం అనే అంశంతో అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో విజిలెన్స్ వారోత్సవాలు శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. ఈ ఉత్సవాలు అక్టోబర్ 30 నుంచి నవంబర్ 5 వరకు నిర్వహిస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో బలగా ఏసీబీ కార్యాలయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా రమణమూర్తి మాట్లాడుతూ ప్రతి శాఖలో అవినీతి పెరిగిపోతుందని, అవినీతిని నిరోధించాలంటే నిజాయితీ జీవన విధానాలు మార్పు రావాలని, అలా మార్పు రానప్పుడు సమాజంలో వారికి మనుగడ ఉండదని అన్నారు. ప్రతి పనికి అవినీతి జరుగుతుందని, అలా జరగకుండా నిరోధించాలంటే ప్రజలు అవగాహన రావాలని, ప్రజల్లో మార్పు వచ్చినప్పుడు అవినీతిని నిరోధించగలుగుతామని తెలిపారు. నిస్వార్థంతో వారి పని విధానంలో మార్పు తీసుకొస్తే వారి జీవన విధానం కూడా మారుతుందని, ప్రతి ఉద్యోగి వారు వృత్తి ధర్మాన్ని పాటించాలని తెలిపారు. ఈ విజిలెన్స్ వారోత్సవాలు ప్రతిరోజు వివిధ అంశాలతో ప్రజలకు అవగాహన కల్పిస్తామని అన్నారు. సత్య సాయిబాబా వారి 98వ జన్మదినోత్సవ వేడుకల్లో సాయిబాబా చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీకాకుళం నగరంలోని భగవాన్ శ్రీ సత్యసాయిబాబా సేవా సమితి పెద్ద మందిరంలో సత్యసాయిబాబా వారి 98వ జన్మదినోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం షిరిడి సాయిబాబా, సత్యసాయిబాబా చిత్రపటాల ఆవిష్కరణ కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రాష్ట్ర అధ్యక్షులు ఆర్ లక్ష్మణరావు ముఖ్య అతిథిగా హాజరు కాగా, జిల్లా అధ్యక్షులు వై లింగరాజు విశిష్ట అతిథిగా హాజరై బాబా చిత్రపటాలను ఆవిష్కరించారు. వేద మంత్రోచ్చనాల నడుమ సాయి భక్తుల ఆలాపనలతో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఇందులో భాగంగా ఉదయం ఓంకారం, సుప్రభాతం, నగర సంకీర్తన, హారతి కార్యక్రమాన్ని చేపట్టిన అనంతరం గణపతి హోమం, గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ శ్రీ సత్యసాయి సేవా సంస్థలు చేస్తున్న సేవా కార్యక్రమాలను వివరించారు. జిల్లా అధ్యక్షులు వై లింగరాజు మాట్లాడుతూ జిల్లాలో సత్యసాయి బాబా ఆశీస్సులతో విస్తృతంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా పూర్వపు అధ్యక్షులు జి రమణబాబు, పెద్ద మందిరం భవన నిర్మాణ కమిటీ చైర్మన్ అందవరపు సంతోష్, కన్వీనర్ కంబ మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నర్సనపేట మండలం కోమార్తి గ్రామ సచివాలయం పరిధి కోమార్తి, లక్కిమేర, పసరవానిపేట గ్రామాల్లో బుధవారం గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ మాజీ ఉప ముఖ్యమంత్రి, జిల్లా పార్టీ అధ్యక్షులు, నర్సనపేట సీనియర్ శాసనసభ్యులు ధర్మాన కృష్ణదాస్, సిఈసి సభ్యురాలు ధర్మాన పద్మప్రియ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి జగనన్న అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అన్న విషయాన్ని లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు. సంక్షేమ పథకాల బుక్లెట్లను లబ్ధిదారులకు అందించారు. కార్యక్రమంలో నర్సనపేట మండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, గ్రామ ప్రజలు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములకు ఘన నివాళులు అర్పించిన శ్రీకాకుళం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్ర సాధన కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించి అమరజీవిగా పేరొందిన మహాపురుషుడిగా పొట్టి శ్రీరాములు నిలిచారని పేర్కొన్నారు. జిల్లా ఎస్పీతో పాటు ఎస్సీబీ అడిషనల్ ఎస్పీ పిఎన్ మణికంఠ, అసిస్టెంట్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, అదనపు ఎస్పీలు టిపి విఠలేశ్వర్, జె తిప్పేస్వామి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో డిఎస్పీలు వైశృతి, డి ప్రసాదరావు, సిహెచ్జివి ప్రసాద్, సిఐ పి శ్రీనివాసరావు తదితర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రణస్థలం మండలం సీతారాంపురం గ్రామంలో నిర్వహించిన అమ్మవారి పండుగలకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ హాజరయ్యారు. రణస్థలం మండలం తెప్పలవలస పంచాయతీ సీతారాంపురం గ్రామంలో శ్రీ 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 అసిరి తల్లి, నీలమ్మ తల్లి, కొండమారమ్మ తల్లి అమ్మవార్ల పండుగలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దన్నాన హరి, దన్నాన నరసునాయుడు, ఆబోతుల రామనాయుడు, దన్నాన కృష్ణ ఆహ్వానం మేరకు ఎచ్చెర్ల ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ హాజరయ్యారు. కార్యక్రమంలో రణస్థలం మండల జడ్పీటీసీ టొంపల సీతారాం, లావేరు మండల పార్టీ అధ్యక్షులు మహంతి పెదరామనాయుడు, దన్నాన రాజనాయుడు తదితరులు పాల్గొన్నారు.
రైలు ప్రమాదంలో మృతి చెందిన లోకో పైలట్ సువ్వారి చిరంజీవి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో లోకో పైలట్ గా విధులు నిర్వహిస్తూ మరణించిన ఎచ్చెర్ల మండలం కుశలాపురం గ్రామానికి చెందిన సువ్వారి చిరంజీవి కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. కంచిలి మండలం ముకుందాపురం గ్రామ పరిధిలో గల శ్మశాన వాటికకు వెళ్లు మార్గంలో సీసీ రోడ్డు నిర్మాణం కొరకు శంకుస్థాపన నిర్వహించారు. కంచిలి మండలం డీజీపురం గ్రామ సచివాలయ పరిధిలో గల ముకుందాపురం గ్రామ పరిధిలో శ్మశాన వాటికకు వెళ్లే మార్గంలో జీజీఎంపీ నిధులు 5 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి స్థానిక సర్పంచ్ ఇందుకు సీతారాం మరియు స్థానిక ఎంపీటీసీ గన్ని వైకుంఠరావు వార్ల ఆధ్వర్యంలో ఎంపీపీ పైలి దేవదాసరెడ్డి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేశారు. పై కార్యక్రమంలో ఏఏబీ చైర్మన్ లడ్డు కేశవ పాత్రో, జేసీఎస్ మండల కన్వీనర్ కొనపల సురేష్, మురళి, వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు, వైసీపీ కుటుంబ సభ్యులు 50 మంది పాల్గొన్నారు. పలాసలో హల్చల్ చేసిన భారీ కొండ చిలువ. పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధి నర్సీపురం గ్రామంలో సుమారు 10 అడుగుల పొడవు గల భారీ కొండ చిలువ హల్చల్ చేసింది. బుధవారం పొదల్లో దాగి ఉన్న కొండ చిలువను స్థానికులు గమనించారు. అప్పటికే భారీగా ఆహారం తిని ఎటూ వెళ్లలేని కొండ చిలువను చూసి స్థానికులు భయాందోళన చెందుతున్నారు. సకాలంలో ఫారెస్ట్ రేంజర్స్ స్పందించి వైల్డ్ లైఫ్ సొసైటీ వారికి పావున్న చోటికి పంపించి ఆ కొండ చిలువని రెస్క్యూ టీం వారి బంధించి సమీపంలో ఉన్న అడవిలోకి తీసుకెళ్లి విడిచిపెట్టారు. ఆ కొండ చిలువను బంధించడంతో స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. అమరజీవి పొట్టి శ్రీరాములను ఆదర్శంగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ పిలుపునిచ్చారు. బుధవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా కలెక్టరేట్ ఆవరణలో పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. అక్కడి నుంచి అధికారులతో కలిసి పాత బస్టాండ్ కూడలికి చేరుకుని అక్కడ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లాట్కర్ మాట్లాడుతూ మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు చేయాలని పొట్టి శ్రీరాములు 2 నెలల పాటు ఉపవాసం ఉంటూ దీక్ష చేయగా కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్తంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిందన్నారు. ఆయన చేసిన ప్రాణత్యాగం వల్ల ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిందన్నారు. ఆయన త్యాగాన్ని స్మరించుకునే విధంగా నెల్లూరు జిల్లాకు పొట్టి శ్రీరాములు పేరును పెట్టారని గుర్తు చేశారు. త్యాగధనుల స్ఫూర్తితో అధికారులు ప్రజలకు ఉత్తమమైన సేవలు అందించాలని అన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగుదామని తెలిపారు. ఆయన త్యాగాలను మరువలేనుమని, ఆయన ఆశయాలు కొనసాగిద్దామని అన్నారు. కార్యక్రమంలో సహాయ కలెక్టర్ రాఘవేంద్ర మీనా, డిఆర్ఓ ఎం గణపతిరావు, ఆర్డీఓ సిహెచ్ రంగయ్య, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కె చెన్నకేశవరావు తదితరులు పాల్గొన్నారు. రైలు ప్రమాదంలో మృతి చెందిన టంకాల సుగుణమ్మ కుటుంబ సభ్యులను మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. విజయనగరం జిల్లా కంటకాపల్లి వద్ద జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందిన జీసిగడాం మండలం మెట్టవలస గ్రామానికి చెందిన టంకాల సుగుణమ్మ కుటుంబ సభ్యులను టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి, ఎచ్చెర్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కిమిడి కళా వెంకట్రావు పరామర్శించారు. కార్యక్రమంలో మండల ముఖ్య నాయకులు, వివిధ కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రేగడి మండలం లక్ష్మీపురం దేవుదల హైస్కూళ్లను ఉప విద్యాశాఖ అధికారి ఆకస్మికంగా సందర్శించారు. విజయనగరం జిల్లా రేగడి మండలం లక్ష్మీపురం దేవుదల హైస్కూళ్లను బొబ్బిలి డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు బుధవారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలో 6వ తరగతి నుండి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులతో ముఖాముఖి చర్చించి విద్యార్థుల సామర్థ్యాలను పరిశీలించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టి, రోజువారీ డైరీలు, వార్షిక ప్రణాళికలు తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజన పథకం పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమావేశం ఏర్పాటు చేశారు. ఉపాధ్యాయులు సమయపాలన ఖచ్చితంగా పాటించాలని, విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వహించి ఈ ఏడాది 10వ తరగతి పరీక్ష ఫలితాల్లో మంచి ఫలితాలు వచ్చే విధంగా కృషి చేయాలని ఆదేశించారు. దీనితో పాటు మండల విద్యాశాఖ అధికారి ఎరకయ్య ఉన్నారు. కంచిలి మండలం మండపల్లి గ్రామంలో ఆవుపై దాడి చేసిన పెద్ద పులి. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండలం మండపల్లి గ్రామంలో మంగళవారం ఓ తోటలో ఉన్న ఆవుపై పెద్ద పులి దాడి చేసిన ఘటనతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. విషయం తెలుసుకున్న సోంపేట ఎంపీపీ డాక్టర్ దాసు సంఘటనా స్థలానికి వెళ్లి అటవీశాఖ అధికారులతో మాట్లాడి వివరాలను అడిగి తెలుసుకున్నారు.
దీనిపై అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి ఈ ప్రాంతంలో తిరుగుతున్న పెద్ద పులిని ప్రత్యేక ప్రణాళికతో పట్టుకునేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.